హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇయాల వీడియో వచ్చేసి మా ఇంట్లో ఉన్న బాబా గారిని నేను ఏ విధంగా అలంకరించుకుంటాను అన్నది వీడియో అనమాట. అయితే మా ఇంట్లో బాబా గారైతే 9 ఇంచెస్ ఉంటారండి. నేను షిరిడి నుంచి తెచ్చుకున్నాను ఈ విగ్రహము. ఎప్పటినుంచో ఉండేది ఇంట్లో బాబా గారిని ఓ సెపరేట్‌గా పెట్టుకొని పూజించాలి అని చెప్పి, ఇంక తర్వాత ఇది తెచ్చుకొని అయితే 3 ఇయర్స్ అవుతుంది నేను. ఈ బాబా గారిని ఏం చేస్తానంటే లక్షవారము శుభ్రంగా స్నానం చేయించేసి శాలువా మార్చి అలంకరించుకుంటాను వారానికి ఒక్కసారి. ఈలోగా ఏమన్నా ఫెస్టివల్స్, ఏమన్నా స్పెషల్ డేస్ ఇంట్లో ఉంటే గనక అప్పుడు మళ్ళీ ఇంకొకసారి మంచిగా శాలువా మార్చి అలంకరిస్తాననమాట. స్నానం మట్టుకు వారానికి ఒక్కసారే చేయించుతాను. ఎందుకంటే మళ్ళాని మెటల్ ఉంది కదా! మెటల్ ఏమన్నా పాడవుతదేమో అని చెప్పి, గ్లేజింగ్ తగ్గుతదేమో అని చెప్పి వారానికి ఒక్కసారే చేయించుతాననమాట. నేనైతే వారానికి ఒకసారే కడుగుతాను. అయితే నేనైతే షాంపూతోనేనండి యూజ్ చేసేది. షాంపూ అయితే మనకి ఎటువంటి ప్రాబ్లము ఉండదనమాట. అందుకు నేనైతే షాంపూయే యూజ్ చేస్తాను బాబాకి స్నానం చేయించడానికి. శుభ్రంగా స్నానం చేయించేస్తాను. ఫస్ట్ లక్షవారం ఇంట్లో దండం పెట్టేసుకున్నాక అప్పుడు తాపీగా అది బాబా దగ్గరికొస్తాను. బాబా దగ్గరికొచ్చి ఇలా నీట్‌గా స్నానం చేయించేసి శాలువా కట్ట మారుస్తాననమాట. నాకైతే బాబా చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే అమ్మ, నాన్న బాబా భక్తులవ్వడంతో ఇంకా ఆ భక్తి అలాగే వచ్చేసింది. ఇంక పెళ్ళయ్యాక చిన్నది దేవుడి గుడిలో ఎప్పుడూ ఉంటది బాబా విగ్రహం చిన్నది. దాన్ని పూజించుకునేదాన్ని. కానీ ఎందుకో నాకు తెలియదు గానీ ఎప్పటినుంచో కూడా ఇలా పెద్ద విగ్రహం పెట్టుకోవాలి ఇంట్లో. కొంచెం పెద్దది బాబాకు ఒక సెపరేట్ ప్లేసు అనేది ఉండేదనమాట నాకు. ఇంకా అనుకున్నాను గానీ తర్వాత దేవుడి విగ్రహాలు పెద్దవి ఇంట్లో పెట్టొచ్చని, పెట్టకూడదని అనుకుంటారు కదా! కానీ బాబాకి మట్టికి అలాంటిది ఏమీ ఉండదండి. మనం బాబాది మన ఓపిక ఎంత పెద్ద విగ్రహం అన్నా ఇంట్లో పెట్టుకోవచ్చనమాట. అంటే బాబాకి కొంచెం అంట్లు అలాంటివి ఏమీ తక్కువనమాట. అలాంటివి పెద్ద ఎక్కువుండవు. అందుకుని మనం ఎంత పెద్ద విగ్రహం అన్నా పెట్టుకోవచ్చు. మన మనసుకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా బాబాని పూజించేసుకోవచ్చనమాట. అంటే కొంచెం ఎలా చెప్పాలంటే కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాబా పూజలో తక్కువుంటాయి. మనం ఏ విధంగా పూజించినా ఆయన స్వీకరిస్తారు. ఆ టైప్‌లో ఉంటుందనమాట బాబా పూజ. ఇంక నాకు చిన్నప్పటి నుంచి బాబా మీద భక్తి అలా ఉండడంతో ఇంక నాకైతే ఇంట్లో ఒక మెంబర్ అనమాట. నేను, మా ఆయన, మా పిల్లోడితో పాటు బాబా కూడా ఒక మెంబర్ కింద నేను ఫీల్ అవుతాను. నేనే కాదు మా ఇంట్లో ఇంక ఫస్ట్ నుంచి వచ్చేది అదే అనమాట. ఇంట్లో ఒక మెంబర్ కింద బాబాని చూసుకుంటాను. ఒక సెపరేట్ పెట్టుకుంటాను కదా! ఇలా వారానికి స్నానం చేయించుతాను. ఏ ఏమన్నా పండగలప్పుడు మేమందరం కొత్త బట్టలు కట్టుకుంటే గనక బాబాకి కూడా కొత్త శాలువా కడతాను. నెక్స్ట్ ఏమో ఏమన్నా పుట్టినరోజులు గట్టా ఉంటే ఫస్ట్ కేక్ కోసి బాబాకే పెడతాము. అలాగనమాట. అంటే మా ఇంట్లో ఒక పెద్ద దిక్కు కింద బాబాని ట్రీట్ చేస్తూ ఉంటాము. అది ఫస్ట్ నుంచి ఇంక అలాగే ఉంది. ఇంకా మ్యారేజ్ అయ్యాకే శివయ్యని, అమ్మవారిని పూజించడం మొదలుపెట్టాననమాట నేను. మ్యారేజ్ కాకముందంతా కూడా బాబాయే. ఇంకా చిన్నప్పటి నుంచి వచ్చిన భక్తేమో ఇంకా అలా సెపరేట్‌గా పెట్టుకొని పూజించుకోవాలని చెప్పి ఉండిపోయింది. ఇంకా సరే అని చెప్పి షిరిడి ఎళ్ళినప్పుడు ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఈ విగ్రహం తీసుకున్నాను నేను. మేమైతే ఎవ్రీ ఇయర్ షిరిడి ఎళ్తామండి. అదొక సెంటిమెంట్ కింద వచ్చేసిందనమాట. ఎవ్రీ ఇయరు వినాయక చవితికి వెళ్ళిన 9 డేస్‌లో మిడిల్‌లో వెళ్తామనమాట. ఎప్పుడన్నా సరే షిరిడి వెళ్ళేవాళ్ళు వినాయక చవితి ఎళ్ళిన 9 డేస్‌లో ఎళ్ళండి. అక్కడ మహారాష్ట్ర కాబట్టి అక్కడ సెలబ్రేషన్స్ వేరేగా ఉంటాయనమాట. అవి చూసినట్టు ఉంటుంది. కాబట్టి ఎప్పుడన్నా షిరిడి ఎళ్దామని ప్లాన్ చేసుకున్న వాళ్ళు మట్టుకి వినాయక చవితి ఎళ్ళిన ఆ 9 డేసు ఆ 9 డేస్ మిడిల్‌లో వెళ్తే గనక అక్కడ బావుంటాయనమాట సెలబ్రేషన్స్ అయితేను. ఇంకా అందుకే అక్కడ అలా ఎవ్రీ ఇయర్ ఎళ్ళినప్పుడు అనుకునేదాన్ని గానీ ఏంటో కుదిరేది కాదు నాకు. కానీ 3 ఇయర్స్ బ్యాక్ మట్టికి అనుకోకుండా ఈ విగ్రహం నచ్చడం, తెచ్చేసుకోవడం అయిందనమాట. 9 ఇంచెస్ ఉంటారు. ఈ మినిమమ్ అప్పుడే 2000 చెప్పారు షాప్ అతను. ఒక 1000 రూపీస్‌కి బేరమాడితే ఇచ్చారనమాట. కానీ మొహం అయితే చాలా బావుంటుంది నవ్వుతూ. ఇంకా అది తీసుకున్నాక ఇంకా వారికి కావాల్సినవి కూడా నేను తీసేసుకున్నాను. ఇవైతే షిరిడీలోనే దొరుకుతాయండి. ఇంకెక్కడ దొరకవు మనకి. బాబా విగ్రహాలొకటి, బాబాకి సంబంధించిన ఐటెమ్స్ ఏంటి అన్నీ షిరిడీలోనే దొరుకుతాయి. మనకి ఇంకెక్కడ దొరకవు. అందుకే నేనేం చేశానంటే బాబాకి కొన్నప్పుడే బాబాకి సంబంధించిన తలపాకలు చూపించాను కదా! అవి ఇంకా మెడలో దండలు ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడుకి కూడా నేను ఎవ్రీ ఇయర్ ఎళ్తాను కదా! ఎప్పుడు ఎళ్ళినా సరే బాబాకి ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాననమాట. దండనో లేకపోతే తలపాకనో తెచ్చుకుంటాను. ఇంకా శాలువాలొచ్చేసేసరికి
మామూలుగా టైలరు ఉన్నారు మా ఒక ఆంటీ ఉన్నారు టైలరు. ఆ ఆంటీ ఇస్తారు. మనకెందుకంటే అంత చిన్న చిన్న సాల్వాలు బయట దొరకవు కదా! పెద్ద వాటిని కట్ చేసేస్తాం ఎందుకు వేస్ట్ అని చెప్పి నేనేం చేస్తానంటే ఆ ఆంటీతో చెప్తే ఆళ్ళు ఎలాగో టైలర్స్ కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటాయి కదా ముక్కలు. అలాంటి ఒక క్లాత్ కట్ చేసి ఇస్తారనమాట ఆ ఆంటీకి. యూజ్ అవ్వలేని క్లాత్స్ ఏమన్నా ఉంటే మంచివి, పొట్టివి, అంచొచ్చినవి ఉంటే బాబాకెయ్యమ్మా అని చెప్పి ఇస్తారు. అవే ఏస్తాను బాబాకనమాట. ఇప్పుడు డబ్బా ఉంది చూసారా? ఆ డబ్బాలోనే బాబా సామాన్లన్నీ దాస్తాననమాట. బాబాకి కావాల్సిన శాలువ, బాబా దండలు, బాబా కిరీటాలు అన్నీ కూడా ఆ డబ్బాలోని స్టోర్ చేసుకుంటాను. ఏమన్నా కొత్తవి ఇంకా మంచి మంచి అంచు ఇవి వచ్చినాయి అనుకోండి అవి కూడా పక్కకు పెట్టుకుంటాననమాట. ఇలా వారానికోసారి అలా మార్చుకుని రెడీ చేసుకుంటూ ఉంటాను. స్నానం అయిపోయింది కదా! శుభ్రంగా తుడిచేసి ఇంకా అలంకరించుకోవడానికి రెడీ చేస్తున్నాననమాట. మనం ఏ విధంగా చూస్తే ఆ విధంగానేనండి. ఏమో నాకు చిన్నప్పటి నుంచి ఇంకా అలా అలవాటయిపోయింది. నాకు చెప్పాలంటే బాబాని ఒక దేవుడిలా కాకుండా మా ఇంట్లో ఒక పెద్ద మనిషిలాగే చూస్తాను. ఒక వ్యక్తి, ఒక మానవ స్వరూపం కిందే నాకు చూడడం అలవాటది. ఇంకా అది అలా ఫస్ట్ నుంచి వచ్చేసింది. ఇంకా అది మానుకోవాలన్నా అవ్వదనమాట. ఇంకా ఆ ఇష్టం అలాగే ఉండిపోయింది. ఇప్పటికి కూడా మేము ఇంట్లో ఫుడ్ వండానంటే నేను ఖచ్చితంగా బాబాకే పెడతామనమాట. ఫస్ట్ అన్నము, కూర అవ్వగానే బాబా ప్లేటు, గ్లాసు సపరేట్‌గా ఉంటాయి. బాబాకి ప్లేట్‌లో అన్నం పెట్టేసి, కూరేసేసి, బాబాకి అన్నం పెట్టేసి తినేయమని చెప్పేసాక అప్పుడు మేము తింటాము. ఆ ప్లేట్‌లో ఉన్న ఫుడ్ నేను గాని, తనుషుకి గాని పెట్టేస్తాననమాట. ఎక్కువగా నేనే తింటాను బాబాకి పెట్టిన అన్నము. తర్వాత ఒకవేళ నేనేమన్నా నాకు తినడం కుదరకపోతే గనక తనుష్ తింటాడనమాట. అలా ఇంట్లో ఫుడ్ అయితే బాబాకి సెపరేట్ అనమాట. ఇంట్లో వంట అవ్వగానే బాబాకి భోజనం. అది మట్టికి కన్ఫర్మ్ అనమాట. ఎప్పటినుంచో అలా ఈ బాబాని 3 ఇయర్స్ అయింది కదా పెట్టి. బాబాని ఇలా సెపరేట్ పెట్టుకున్న కాడ నుంచి అలా ఫుడ్ పెడుతున్నాను నేను. అసలు చెప్పాలంటే అలా ఫుడ్ పెట్టడం గురించే బాబాని సెపరేట్ పెట్టుకున్నాను. ఎందుకంటే దేవుడి గుడిలో అయితే మొత్తం అమ్మవారు అందరూ ఉంటారు కదా! అన్ని దేవుళ్ళుని. అన్ని దేవుళ్ళకి అలా మనం ఫుడ్ పెట్టకూడదు. బాబాకొచ్చేసరికి బాబా పూజ వేరేగా ఉంటుంది కదా! అందుకనే అలాగా నేను బాబాకి అన్నం పెట్టుకోవాలి. నేను వండింది బాబాకి డైలీ పెట్టాలి ప్రసాదము అని చెప్పి నేను అనుకుని అలా బాబాని సెపరేట్‌గా తీసుకొనొచ్చేసి టేబుల్ మీద పెట్టేసుకున్నాననమాట. మీకు తెలుసు కదా టేబుల్ మీద పెడతానని. ఆ టేబుల్ మీద పెట్టుకోవడానికి బాబాని సెపరేట్‌గా పెట్టుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, బాబాకి నేను ఫుడ్ పెట్టాలి. డైలీ అన్నం పెట్టుకోవాలని చెప్పి దానికోసం బాబాని ఇలా సెపరేట్‌గా పెట్టుకున్నాను. అలాగే నేను డైలీ ఫుడ్ పెడతాననమాట. అన్నం వంట అవ్వగానే బాబాకి నేను ఏ కూర వండుకుంటే ఆ కూరే పెట్టేస్తాను. మేమేం తింటే అదే పెట్టేస్తాను. ఆయనకంటూ సెపరేట్‌గా నేనేమి వండను. నేను ఏ కూర వండినా పెట్టేస్తాను. అన్నము మేమేం తింటే ఇంక అదే. ఆయన ప్లేటు సెపరేట్‌గా ఉంటుంది బాబా ప్లేట్ మట్టికి. ఆ ప్లేట్‌లో పెట్టేసి బాబాకి భోజనం పెట్టేస్తాం. ఆ భోజనం నేను, తనుష తినేస్తామనమాట. అలాగా వంట అవ్వగానే బాబాకి భోజనం. ఒకేళ ఏదన్నా ఫంక్షన్స్, భోజనాలు తగిలినాయి అనుకోండి, మరి బాబాకి ఎలాగా అప్పుడు మట్టికి బాబాకి ఏదో ఒక ప్రసాదం ఏ ఫ్రూటో ఇంక అలా పెట్టేస్తాను. ఒకవేళ దగ్గరోళ్ళు ఎవరన్నా ఫంక్షన్ అయితే గనక బాబాకి కొంచెం తీసుకొస్తాను. లేదా కొంచెం ఇంట్లో వండుతాను అంతే బాబాకి ఒక్కతనకే కాబట్టి. లేకపోతే ప్రసాదం ఏదో ఒకటి పెట్టేస్తాననమాట. మామూలుగానే ఉంటాయి కదా ఫ్రూట్సో లేకపోతే ఇంట్లో ఏయో ఒకటి చిల్లర వస్తువులు ఏయో ఒకటి ఉంటాయి కదా! అవి స్నాక్ ఐటమ్సో పెట్టేసి మరి ఇలా భోజనానికి వెళ్తున్నాను బాబా అని చెప్పి వెళ్తాననమాట. ఒకవేళ వంట చేసుకోకపోయినా సరే, ఇంట్లో వంట చెయ్యకపోయినా నేను ఆ విధంగానే ఇంట్లో బాబాకి మట్టికి ఉపవాసం ఉంచకుండా ఏదో ఒకటి తింటాకి పెట్టేస్తాననమాట. ఇంకా అలాగే ఫస్ట్ నుంచి వచ్చింది అలవాటు. ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను. 3 ఇయర్స్ నుంచి ఒక్కరోజు కూడా మానకుండా లేను. ఇంక అనుకోకుండా ఏదన్నా ఊరెళ్తే మట్టికి తప్పదు కదా! ఇంకా అలాంటప్పుడు మట్టుకు మరి కుదరదు తండ్రి ఊరెళ్తున్నానని చెప్పేసి ఏం చేస్తానంటే పటికి బెల్లమో, లేకపోతే చిప్స్ బిళ్ళలో, లేకపోతే బెల్లం ముక్కో ఒక ఆకులో పెట్టేసి అక్కడ పెట్టేసి ఉంచేస్తాను అంతే నేను. అంటే ఖాళీగా ఉంచననమాట. ఏదో ఒకటి ప్రసాదం అక్కడ పెట్టేసి అప్పుడు మరి ఊరెళ్తున్నాను. మరి కుదరదు బాబా మరి అని చెప్పి అడ్జస్ట్ అవ్వు మరి అని చెప్పేసి వెళ్ళిపోతాననమాట. ఏదైనా ఊరెళ్తే మట్టికి ఏదన్నా ఫంక్షన్స్ తగిలితే కూడా ఇంట్లో స్నాక్ ఐటమ్ ఏదన్నా ఉంటే అది, లేకపోతే ఏదో ఒకటి పెడతాను బాబాకి. ఇంకా డైలీ ఫుడ్ వండితే మట్టికి డైలీ ఫుడ్ పెట్టేస్తాను. ఇలా సెపరేట్‌గా పెట్టుకోవాలని చెప్పి అలా ఫుడ్ పెట్టడం గురించే బాబాని ఇలా సెపరేట్‌గా పెట్టుకున్నాను అన్నమాట. అంతేగా మిగిలిన దేవుళ్ళకి ఎలాగో మనం నైవేద్యం వండాలన్నా, ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ పెట్టాలన్నా, తలస్నానం చేయడం
అవన్నీ ప్రాసెస్ వేరేగా ఉంటుంది. కానీ బాబాకి మట్టుకు అదేం ఉండదండి. నేనైతే నాకు తెలిసినంత వరకు అయితే అలాంటిది ఏమీ ఉండదు. మనం అలా అదే పెట్టాలి, ఇదే వండాలి అన్న సెంటిమెంట్స్ ఏమీ ఉండవనమాట. మనం ఏది తిన్నా సరే బాబాకి పెట్టేయచ్చు, ఆయన తినేస్తారు. అందుకని నేను ఇంట్లో ఏమున్నా సరే ఇంకా అదే పెట్టేస్తాను. లక్షవారం మట్టుకి దీపం పెట్టుకుంటాను. ఎవ్రీడే దీపం కూడా నేను పెట్టననమాట. మామూలుగా లక్షవారమే పెడతాను. ఉత్త రోజుల్లో మట్టుకి నేను మామూలుగా ఇలాగా చిప్స్ బిళ్ళలు లేకపోతే బెల్లం ముక్కను మంచినీళ్ళు పెట్టేస్తాను. అంటే దీపం కూడా నేను రోజు పెట్టనండి. లక్షవారమే బాబా ముందు దీపం పెట్టుకుంటాను. ఇంకా పువ్వుల దండ గుచ్చుకుని వేసుకున్నాను అనమాట. ఇవాళ లక్షవారం కదా అని. ఇవాళ లక్షవారం రీల్ మీకు చూపించింది. ఈ విధంగా చేసుకుంటానండి పూజ. నాకు ఇలా చేసుకుంటేనే మనశ్శాంతిగా ఉన్నట్టు ఉంటుంది. ఇంకా నాకు కోరిక ఒకటి ఉండిపోయింది. అదేంటంటే బాబాకి హారతులు ఇస్తారు కదా, 4 హారతులు. అందులో ఒక్క హారతన్నా బాబాకి, మా ఇంట్లో ఉన్న బాబాకి ఇచ్చుకోవాలి. కానీ టైం ప్రకారం చేయాలి కదా, అది కొంచెం చూసుకోవాలి. ప్రస్తుతానికైతే ఇప్పుడు పిల్లలు చదువులు ఈ హడావుల్లో ఉండటం వల్ల టైం టు టైం ఇవ్వగలదునా అనిపిస్తుంది. కానీ ఎప్పటికన్నా మా బాబాకి ఆ హారతులు కూడా ఇవ్వాలి అని చెప్పి అయితే ఉందండి. వీడియో ఎలా ఉంది? నచ్చితే కనుక లైక్ చేయండి.